మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. నిత్య తేజుడు, నిత్యము స్తోత్రార్హుడు, నిత్యము నిలిచి ఉండే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు ప్రభువుకు చెల్లునుగాక. ఆ స్తుతి నొందదగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దైవవాక్యము కృపావార్త. మత్తయి వార్త 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. శోధకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి శోధించడం ప్రారంభించాడు. క్రీస్తు మొట్టమొదటిగా ఎదుర్కొన్న శోధన ఇది. ఎవరినైనా కానీ ఎప్పుడు శోధిద్దామని శోధకుడు ప్రతి సెకండ్ వేచి ఉంటానే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు కాస్తంత నీరసంగా ఉన్నప్పుడు శోధకుడు దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి శోధించడం ప్రారంభించాడు. వాడు శోధించడం ఏ విధంగా ప్రారంభించాడు అని అంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ అద్భుతాలు చెయ్యి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఒకవేళ నీవు దేవుని కుమారుడవు కాకపోతే నువ్వు అద్భుతాలు చేయలేవు, నీలో ఏ శక్తి సామర్థ్యములు లేవని ఒక సందేహాన్ని యేసుక్రీస్తు ప్రభువులో అతను ఉంచడానికి ప్రయత్నం చేశాడు. మొట్టమొదటి మాటే నీవు దేవుని కుమారుడవైతే. ఎంత భయంకరమైన మాట శోధకుడు, అపవాది ఉపయోగించాడు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలలో కూడా అనేక మంది భక్తులను ఈ అసహనానికి, అబద్ధానికి గురిచేసి శోధించడానికి శోధకుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన దైనందిన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో అనుమానాలు. నేను దేవుని కుమారుడేనా? దేవుడు నన్ను రక్షించాడా? దేవుడు నాకు పాప క్షమాపణ అనుగ్రహించాడా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడా? లేకపోతే నేనేమైనా వేరే మార్గంలో నడిచిపోతున్నామని ఎప్పటికప్పుడు మనలో అనుమానాలను అపవాది రేకెత్తిస్తానే ఉంటాడు. అంతకు ముందే యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునేటప్పుడు పరలోకపు ధ్వని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి స్వరం. అది జరిగిన కొన్నాళ్లకే అపవాది అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే. చూసారండి, దేవుడేమో నువ్వు దేవుని కుమారుడు అంటే, అపవాది అంటాడు నీవు దేవుని కుమారుడవైతే. ఆది కాండంలో కూడా జరిగిన సందర్భం ఇదే. ఏదేను తోటలో ఇది నిజమా? ఎక్కడైతే అనుమానాలు వస్తా ఉన్నాయో అక్కడ అపవాది ఆత్మ పని చేస్తున్నట్లే దేవుడు సమస్త ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చే సమాధానకర్త ఆయన. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, ఎందరూ తన్ను అంగీకరించారో, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇయ్యబడెను. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మనందరం దేవుని కుమారులం, దేవుని వారసులం, దేవుని కుమార్తెలం మనమందరం. ఆ ఆత్మ అయిన దేవుడు మనలను దేవుని కుమార్తెలుగా ముద్రించి అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చారు. నా ప్రియ దైవ జనాంగమా, ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అపవాది యేసుక్రీస్తు ప్రభువుని శోధించినప్పుడు వాక్యం చేతనే యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించగలిగారు. మన హృదయంలో కూడా దేవుని వాక్యం ఉంటే ఆ దేవుడు అంటారు, నీవు నా కుమారుడవు, నీవు నా వారసుడవు, నీవు నా కుమార్తెవు, నువ్వు నా వారసురాలవు, నేను నా ఆత్మచేత నిన్ను ముద్రించాను అంటాడు. ఎటువంటి శాపం ఉన్నా, ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి అవమాన నిందలున్నా ఆ అధికారం కలిగిన నామమున వాటన్నిటిని మనము కొట్టివేయగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు కూడా సాతాను ఆ అపహాసకులను రేపి, నీవు దేవుని కుమారుడవైతే,
అని యేసు ప్రభుని శిలువ మీద అపహసించారు. ఆ అపహాసములన్నిటికీ ఆయన భరించి ఒక దినాన్న శిలువ వేసిన 3వ దినాన్న పునరుద్ధానుడిగా లేచాడు. ఇప్పటి వరకు చరిత్రలో కానీ, ఇక ముందు కానీ, ఇక తర్వాత కానీ అటువంటి కార్యం అనేది ఈ ప్రపంచంలో జరగనిది. ఆ పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనుమానాలన్నిటిని పక్కన పెట్టి దేవుడిచ్చు ధైర్యంతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెనని ధైర్యం తెచ్చుకొనగలిగితే నీవు నిశ్చయముగా ఆత్మీయతలో అభివృద్ధి చెందుతావు, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదించునుగాక. భయాన్ని, అవమానాలను, సందేహాలను, సంశయాలను, సణుగులను విడిచిపెట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుని యందు ఆనందిస్తాం. ఈ దినమంతా దేవుని కృపలో నడిచి వెళుదముగాక. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువు మొదట శోధకుడి చేత మొట్టమొదటి శోధన నీవు దేవుని కుమారుడవైతే, అలాంటి శోధనలో ప్రభువా మేము కూడా ఉంటాం తండ్రి. అటువంటి అనుమానములన్నిటినీ తీసివేసి ఆ అపవాది తంత్రములకు లొంగిపోకుండా వాడిని ఎదిరించు వానిగా, వాని తంత్రములు ఎరిగిన వారిగా జయ జీవితము కలిగి విశ్వాస యాత్రలో ముందుకు సాగుటకు నీ కృప మెండుగా మా అందరికి అనుగ్రహించి నిన్ను మహిమపరిచే వారిగా ఉండగలుగుటకు, నీ రాజ్యమును విస్తరింపచేయువారిగా ఉండుటకు, నీ చేత ఆశీర్వదించబడిన వారి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.